డిగ్రీ లేదా బీటెక్ స్టూడెంట్స్ కి ఒక గుడ్ న్యూస్. మన కడపలో ఉన్న లోకేష్ ఇన్ఫోటెక్ వాళ్ళు కంప్యూటర్ కోర్సెస్ కి ఏప్రిల్, మే, జూన్ వరకు సమ్మర్ స్పెషల్ కాంబో ఆఫర్స్ ని పెట్టారు. టాలీ, ఎస్ఏపి, అడ్వాన్స్ ఎక్సెల్, ఎంఎస్ ఆఫీస్, ఫోటోషాప్, సి లాంగ్వేజ్, పైథాన్, డిజిటల్ మార్కెటింగ్ ఇలా అన్ని కోర్సెస్ వీళ్ళు మన కడపలో వన్ అండ్ ఓన్లీ టాలీ అఫీషియల్ అసోసియేట్ పార్ట్నర్ అండి. కోర్సెస్ అండ్ ట్రైనింగ్ ఏ కాకుండా టాలీ, టీఈపీఎల్ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేసి డిగ్రీ స్టూడెంట్స్ కి ఇంటర్న్షిప్స్ తో పాటు జాబ్ వచ్చేలా ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా చేస్తారు. ఇక్కడ ఇప్పటికే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ లో మన కడపలో ఉన్న కొన్ని డిగ్రీ కాలేజెస్ లో 18,000+ స్టూడెంట్స్ ట్రైన్ అయ్యి జాబ్స్ కూడా చేస్తున్నారు. 35K+ సబ్స్క్రైబర్స్ తో టాలీ లోకేష్ ఛానల్ ఏపీ అండ్ టీఎస్ #1 టాలీ యూట్యూబ్ ఛానల్ గా రన్ అవుతుంది. అండ్ ఆల్సో వీళ్ళ మెటీరియల్ మీకు అమెజాన్ అండ్ మీషోలో కూడా దొరుకుతాయి. వీళ్ళు టాలీ సేల్స్ తో పాటు సర్వీస్ అండ్ కస్టమైజేషన్ కూడా చేస్తారు. లొకేషన్ వచ్చేసి నియర్ అప్సరా సర్కిల్ అబోవ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఓబుల్ రెడ్డి కాంప్లెక్స్, కడప. Yeah. Good evening, all of you. Hello. My voice inputunda, please confirm. వినిపిస్తుంది సార్. Yeah. Okay, guys. So, లాస్ట్ క్లాస్ లో మనం క్లియర్ గా మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా చేయాలి అనే కాన్సెప్ట్ ని మనం క్లియర్ గా డిస్కషన్ చేయడం జరిగింది. సో టుడే క్లాస్ లో ఫారెన్ కరెన్సీ ట్రాన్సాక్షన్స్ ఏ విధంగా చేస్తాము. ఇప్పుడు బిజినెస్ అన్నాక డొమెస్టిక్ ఇండియాలోనే చేయలేం కదా, బిజినెస్ కూడా బిజినెస్ చేస్తాం కదా. అప్పుడు వాళ్ళ కరెన్సీలోనే మనకి డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది కదా. లోకల్ గా మన కరెన్సీ అయితే ఇవ్వరు కదా. సో అలాంటి సిచ్యువేషన్స్ లో మనం ఏ విధంగా ట్రాన్సాక్షన్స్ అనేది చేస్తాము అనేది చూస్తాం. ఇప్పుడు ఇండియా ఉంది, కువైట్ తో ట్రాన్సాక్షన్ చేస్తుంది, ఆస్ట్రేలియాతో చేస్తుంది, యుఎస్ఏతో చేస్తుంది, దుబాయ్తో చేస్తుంది. బట్ వాళ్ళ యొక్క కరెన్సీ సింబల్స్ లైక్ అది ఎలానే ఉండొచ్చు. అంటే మనకు డాలర్స్ లో ఉండొచ్చు, దినార్ లో ఉండొచ్చు, దిర్హమ్స్ లో ఉండొచ్చు. వాళ్ళ అమౌంట్ కి మన ఇండియా అమౌంట్ ఎంత అవుతుంది. సో కరెన్సీస్ ని క్రియేషన్ చేసుకోవాలి, వాటికి రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఇవ్వాలి, తర్వాత ట్రాన్సాక్షన్స్ అనేది పోస్ట్ చేయాలి. ఈ ప్రాసెస్ ని టాలీ ప్రైమ్ 6.0లో మనం ఎలా పోస్ట్ చేయాలి అనేది క్లాస్ లో క్లియర్ గా డిస్కషన్ చేద్దాం. ఓకే, డన్ గైస్. చూడండి, ఓకే, ఫారెన్ కరెన్సీ కంపెనీ నేమ్ వచ్చేసి ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. ఆంధ్రప్రదేశ్, కంట్రోల్ ఏ ఫర్ సేవ్. మా వాయిస్ వినపడుతుంది అన్నది ఎవరికైనా వినిపించట్లేదా? ఎనీవన్? వాయిస్ ఈజ్ క్లియర్, ప్లీజ్ కన్ఫర్మ్. క్లియర్ సార్. మా ఎవరికైతే కానీ వినిపించలేదో ఒకసారి లాగౌట్ అయ్యి లాగిన్ అవ్వండి. యా, డన్ గైస్. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి, బిల్ వైజ్ నో పెట్టండి. మెయింటైన్ ఇన్వెంటరీ 2 ఆప్షన్స్ వేసి పెట్టండి, ఇంకా రిమైనింగ్ నో పెట్టండి, నో నీడ్. యాక్సెప్ట్ ఆర్ నో సేవ్. వన్స్ ఒకసారి టాలీలో కంపెనీ క్రియేషన్ చేస్తానే 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 వోచర్ టైప్ కేసు ప్రీ డిఫైన్డ్ గా ఉంటాయి. ఇప్పుడు మీరు క్రియేట్ లోకి వెళ్ళండి, లెడ్జెస్ లోకి వెళ్ళండి. ఈ ప్రాబ్లంలో మనకి లెడ్జెస్ ఏమేమి ఉన్నాయో క్రియేషన్ చేసుకోవాలి. ఫస్ట్ క్యాపిటల్ అకౌంట్, కంట్రోల్ ఏ ఫర్ యాపిల్. నెక్స్ట్ ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్స్, కంట్రోల్ ఏ. నెక్స్ట్ పర్చేస్ అకౌంట్స్, కంట్రోల్ ఏ. నెక్స్ట్ ఆస్ట్రేలియా కంప్యూటర్ నీడ్స్, కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్.
తండ్రి క్రెడిటర్స్. బట్ ఇప్పుడు అక్కడ ఆస్ట్రేలియా మనం తీసుకుంటే అక్కడ ఏ స్టేట్లు ఉన్నాయో మనకు తెలియదు. సో కాబట్టి ప్రస్తుతానికి ఇక్కడ ఇండియానే తీసుకోవాలి. బట్ రియల్ టైంలో ఏవైతే ఉంటాయో ఇన్వాయిస్ లో అవే తీసుకోవాలి. కంట్రోల్ ఏ సేవ్. నెక్స్ట్ సేల్స్. సేల్స్ నెక్స్ట్ కువైట్ కంప్యూటర్ వరల్డ్. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ బి పేస్ట్. తండ్రి డెబ్టార్స్. కంట్రోల్ ఏ సేవ్. నెక్స్ట్ దుబాయ్ కంప్యూటర్ షాపింగ్. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ బి పేస్ట్. కంట్రోల్ ఏ సేవ్. నెక్స్ట్ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ బి పేస్ట్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ బ్యాంక్ చార్జెస్. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ బి పేస్ట్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఓకే, డన్. ఎస్కేప్ ఇవ్వండి. తర్వాత కరెన్సీ. కరెన్సీకి ముందు రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ లేదు, ఇప్పుడు కరెన్సీ తీసుకో. సో ఇక్కడ చూడండి, ఆస్ట్రేలియా డాలర్, కువైట్ దినార్, దుబాయ్ డిహెచ్ఎస్. ఒక డాలర్కి ఇండియా అమౌంట్ 54.90 ఉంది. ఒక దినార్కి 267.59 ఉంది. ఒక డిహెచ్ఎస్ కి 22.31 ఉంది. ఓకే, డాలర్, రియల్, దినార్, డిహెచ్ఎస్, దిర్హమ్స్, ఇలాగా కరెన్సీని మనం క్రియేషన్ చేసుకోవాలి. ఇండియా కరెన్సీ అవసరం లేదు, ప్రీ డిఫైన్డ్ గా ఉంటుంది. సో తర్వాత నెక్స్ట్, ఎప్పుడైతే ఈ సింబల్స్ చేస్తావో ఆటోమేటిక్ గా బయటకు రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ ముందు లేదు. ఎప్పుడైతే సింబల్స్ చేస్తావో అప్పుడే ఆటోమేటిక్ గా వస్తుంది. ఒక డాలర్కి 54.90. ఒక డిహెచ్ఎస్ కి 22.31. ఒక డిఎన్ కి 267.59. కరెక్ట్ గా ఎంటర్ చేసుకో. తర్వాత యూనిట్, ఎన్ఓఎస్, స్టాక్ ఐటమ్, హెచ్పి ల్యాప్టాప్. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ బి పేస్ట్. నెంబర్స్. ఈ విధంగా ఐటమ్స్, వోచర్స్ అన్ని క్రియేషన్ చేసుకోవాలి. రిసిప్ట్. సో 1/4 డేట్ మారుస్తారో మార్చుకోండి, ఫార్ములా లేదు. 1/4 క్యాపిటల్. అమౌంట్ ఎంత పెట్టారు? 75 lakhs. ఐసిఐసిఐ బ్యాంక్. కంట్రోల్ ఏ. నెక్స్ట్ క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్ 2/4 కాంట్రా. $5 lakhs. Control A. Next to 2/4 purchase. Australia. Quantity 80. $600. 48,000. 600 rate in Forex. 54.90 rate of exchange. 32,940 India amount. అదే 48,000 కి మళ్ళీ 54.90తో ఇంటూ చేస్తే 26,35,200 అవుతుంది. నెక్స్ట్ సేల్స్ 1/5. కువైట్. కంట్రోల్ ఏ. హెచ్పి. సో 30 ఇయన్.
267.59. Save. Next, 16. Dubai. 40. DHS. 1250. Next, 26. Check to pay to Australia computer needs. 26. $25,000. ICICI Bank. Control A, save. Receipt 17. Kuwait DN 4,000. Next, 27. Dubai. DHS. Symbols మాత్రం ఇవ్వాలమ్మా, కంపల్సరీ సింబల్స్ ఇవ్వాలి. నెక్స్ట్ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ పేమెంట్ 18. $34,000. నెక్స్ట్ బ్యాంక్ చార్జెస్ 28. ఈ విధంగా ట్రాన్సాక్షన్స్ అన్ని మనం చేసుకోవాలి. ఓకే, సో ఎస్కేప్ ఇవ్వండి. డే బుక్ లో వెళితే ఆల్ట్ F2 ఇచ్చారంటే, డేట్లు తీసేశారంటే స్పేస్ ఇచ్చి మీరు చేసిన అన్ని ట్రాన్సాక్షన్స్ కంటికి కనపడతాయి. ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ట్ F1 ఎక్స్పాండ్. సో 9,13,832. 9,13,832. ఆల్ట్ సి. ఇప్పుడు ఏరియా వైజ్ గా మనం డాలర్ వైజ్ గా అమౌంట్, ఇండియా అమౌంట్ కి ఇతర దేశాల అమౌంట్ కి డిఫరెన్స్ అనుకోవచ్చు. ఆల్ట్ సి. DHS. ఆల్ట్ సి. ఆస్ట్రేలియా అమౌంట్, దుబాయ్ అమౌంట్, కువైట్ అమౌంట్, ఇండియా అన్ని దేశాల అమౌంట్ ఇక్కడ చూడొచ్చు ఒకే ప్లేస్ లో. డిఫరెన్స్ ఏంటి? స్టాక్ సమ్మరీ F2 వాళ్ళు కాన్ఫిగర్. సో గూడ్స్ ఇన్వర్సెస్, సో గూడ్స్ అవుట్వర్సెస్. కంట్రోల్ A. ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. డాష్ బోర్డ్ లో వెళ్తే రిపోర్ట్స్ అనే ఒకే ప్లేస్ లో కనబడుతుంది. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్. అకౌంట్ బుక్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్. పర్చేజ్ రిజిస్టర్, సేల్స్ రిజిస్టర్, రిసిప్ట్ రిజిస్టర్, పేమెంట్ రిజిస్టర్, కాంట్రా రిజిస్టర్. స్టాటిస్టిక్స్, కాంట్రా, పేమెంట్, పర్చేజ్, రిసిప్ట్, సేల్స్. కరెన్సీస్ 4, స్టాక్ ఐటమ్స్, లెడ్జర్స్ 28, వోచర్ టైప్స్ 24. ఇన్వెంటరీ బుక్స్ ఇలా. సో దీనే ఫారెన్ కరెన్సీ ట్రాన్సాక్షన్స్ అంటాం. ఫారెన్ కరెన్సీ ట్రాన్సాక్షన్స్. ఒకవేళ మనం వర్క్ చేసే ప్లేస్ లో మీరు ఒకవేళ ఫారెన్ కి వెళ్తే అక్కడ మీరు చేయాల్సి వస్తే టాలీ మీద ఇలా కరెన్సీస్ క్రియేట్ చేసుకోవాలి,
చేసుకున్న తర్వాత రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఇచ్చుకోవాలి. మీరు అమౌంట్స్ పోస్ట్ చేసేటప్పుడు కూడా ఇదే విధంగా మీరు చేయాల్సి వస్తుంది. సో దీనే ఫారిన్ కరెన్సీ ట్రాన్సాక్షన్స్ అంటాం. ఫారిన్ కరెన్సీ ట్రాన్సాక్షన్స్ అని మనం చెప్పుకుంటాం. ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా దీంట్లో? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. సార్ క్లియరా? సార్ బ్రదర్, నీ ప్రాబ్లం ఏమంటే తర్వాత ఫోన్ చేసి మాట్లాడు. ఓకేనా? ఇంకా రిమైనింగ్ ఏమైనా ప్రాబ్లంలో డౌట్స్ ఉన్నాయా? క్లియర్? ప్రాబ్లం వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఓకే, యా. సో ఇది మనకి ఫారిన్ కరెన్సీ సంబంధించిన ట్రాన్సాక్షన్స్. ఓకే, యా. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. హలో. గుడ్ ఈవినింగ్ సార్. యా, వెరీ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. సో లాస్ట్ ప్రీవియస్ క్లాసెస్ లో ఎనీ డౌట్స్ ప్లీజ్ కన్ఫర్మ్ వన్స్. ఎనీవన్? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్? లేదు సార్. క్లియరా? రిమైనింగ్ వాళ్ళమా? ఎనీ డౌట్స్? ఇక్కడ ప్రాబ్లం చేశాను సార్. వెరీ గుడ్. రిమైనింగ్ వాళ్ళమా? సో రిమైనింగ్ వాళ్ళు చేశారండి? ఏమైనా డౌట్స్ ఉన్నాయండి లాస్ట్ క్లాసెస్ లో? ప్లీజ్ కన్ఫర్మ్. అదే స్క్రీన్ షాట్ పెట్టాను సార్, చూసారు. యా, వెరీ గుడ్. ఇన్వెంటరీ మేనేజ్మెంట్ చేశారమ్మా? ఇన్వెంటరీ మేనేజ్మెంట్. ఓకే, వెరీ గుడ్. సో లాస్ట్ క్లాసెస్ లో సర్వీస్ నుంచి ఇన్వెంటరీలోకి ఎంటర్ అయిన తర్వాత ఆ ఇన్వెంటరీకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఏ విధంగా పోస్ట్ చేయాలి అనేది క్లియర్ కట్ గా మనం డిస్కషన్ చేయడం జరిగింది. ఓకే, డన్. సో ఈరోజు ఓపెనింగ్ బ్యాలెన్స్ ఏ విధంగా ఎంటర్ చేయాలి, ఏ విధంగా మనకు ఎంటర్ చేయాలి. సో ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేది ఎలా జనరేట్ అవుతుంది ఫస్ట్ అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేది నెక్స్ట్ ఇయర్ లో ఉన్న క్లోజింగ్ బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో అది అంటే ఇండియా ఫైనాన్స్ ఇయర్ అనేది 1 ఏప్రిల్తో స్టార్ట్ అవుతుంది, 31st 3కి ఎండ్ అవుతుంది. ఇది ఇండియా ఫైనాన్స్ ఇయర్. 31st మార్చ్లో మిగిలిన క్లోజింగ్ బ్యాలెన్స్ అంతా నెక్స్ట్ ఇయర్ కి కంపెనీ స్ప్లిట్టింగ్ చేసిన తర్వాత ఓపెనింగ్ బ్యాలెన్స్ గా మారుతుంది. ఆ ఓపెనింగ్ బ్యాలెన్స్ లెడ్జర్స్ లో కానీ ఐటమ్స్ లో కానీ ఎంటర్ చేసుకొని ఆ బ్యాలెన్స్ షీట్ వాల్యూస్ అన్ని కరెక్ట్ గా మ్యాచ్ అయినా లేదో చూసుకొని ఆ అమౌంట్ తో మళ్ళీ ఫైనాన్స్ ఇయర్ అంతా బిజినెస్ ఎలా చేయాలి అనేది కాన్సెప్ట్. ఇప్పుడు లాస్ట్ 31st మార్చ్ ఉంది కదా, అప్పుడు అందరూ కూడా చాలా మంది కంపెనీ స్ప్లిట్టింగ్ చేసి ఉంటారు. కంపెనీ అనేది స్ప్లిట్టింగ్ చేసి ఉంటారు అంటే ఏ ఇయర్ కి ఆ ఇయర్ సపరేట్ చేసేసి ఉంటారు. ఓకే, అలా స్ప్లిట్టింగ్ చేసిన తర్వాత లాస్ట్ 31st మార్చ్ లో మిగిలిన క్లోజింగ్ బ్యాలెన్స్ అంతా నెక్స్ట్ ఇయర్ అంటే ఏప్రిల్ కి ఓపెనింగ్ బ్యాలెన్స్ వచ్చి ఉంటుంది. ఓకే, సో ఆ అమౌంట్ తో మళ్ళీ ఫైనాన్స్ ఇయర్ అంతా బిజినెస్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ శ్రీయా ట్రేడింగ్ కంపెనీ ఉంది. ఇది ఒక బ్యాలెన్స్ షీట్. ఈ బ్యాలెన్స్ షీట్ లో టోటల్ గా వాల్యూస్ 1,88,600 ఉంది. ఓకే, ఈ 1,88,600 ఏదైతే ఉందో ఈ అమౌంట్ అంతా ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంటర్ చేసుకుని మళ్ళీ ఫైనాన్స్ ఇయర్ అంతా బిజినెస్ చేస్తే ఫైనల్ గా బిజినెస్ లో నెట్ ప్రాఫిట్ ఎంత వచ్చింది అనేది మనం చూస్తాం టుడే క్లాస్ లో. ఓకే, ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎలా ఎంటర్ చేయాలి అనేసి. యా, శ్రీయా ట్రేడింగ్ కంపెనీ. కంట్రోల్ సి కాపీ, టాలీ ఓపెన్ చేశాను, కంట్రోల్ వి పేస్ట్. ఓకే, ఆంధ్రప్రదేశ్ సేవ్ చేయాలంటే కంట్రోల్ ఏ ఫర్ యాపిల్. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి, బిల్ వైజ్ రో పెట్టండి, మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ ఈ 2 ఆప్షన్స్ వేసి పెట్టండి. రిమైనింగ్ అని నో పెట్టి. ఇప్పుడు మనం చేసేటన్ని కూడా వితౌట్ జిఎస్టి ఇన్వాల్వ్మెంట్ లేకుండా మనం చేస్తున్నాం వర్క్ అంతా. యా, వన్స్ ఒకసారి కంపెనీ క్రియేషన్ చేస్తూనే టాలీలో 28 గ్రూప్స్, 2 లెడ్జర్స్, 24 ఓచర్ టైప్ కీస్ ప్రీ డిఫైన్డ్ గా ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు నువ్వు క్రియేట్ లోకి వెళ్ళి ఫస్ట్ లెడ్జర్స్ లోకి వెళ్ళి నువ్వు ఐటమ్స్
తర్వాత క్రియేషన్ చేయాలి. ఇప్పుడు లెజర్స్ క్రియేషన్ చేసి ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇవ్వాలి. క్యాపిటల్ కి క్యాపిటల్ అకౌంట్ తీసుకోవాలి. ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత 1 lakh. సో అది డెబిటా క్రెడిట్ అనేది సిస్టమ్ ఆటోమేటిక్ గా తీసేసుకుంటుంది. రమేష్ సన్డ్రీ క్రియేటర్స్ 20,000. నెక్స్ట్ ప్రకాష్ 30,000. నెక్స్ట్ పల్లవి లోన్స్ అండ్ లైబిలిటీ 38,600. నెక్స్ట్ ఫర్నిచర్ ఫిక్స్డ్ అసెట్ 18,000. నెక్స్ట్ కంప్యూటర్ ఫిక్స్డ్ అసెట్స్ 30,000. నెక్స్ట్ రామన్ కో 10,000. ఈ ప్లేస్ లో ఇవ్వాలి. ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేది ఇక్కడ లాస్ట్ అండర్ లో ఉంది కదా, అక్కడ ఇవ్వాలి. సో 10,000. నెక్స్ట్ రవి అనుకో 20,000. నెక్స్ట్ క్యాష్ డిఫాల్ట్ గా ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి అమౌంట్ ఇవ్వాలి. నెక్స్ట్ ఏముంది, ఎస్బీఐ బ్యాంక్ ఉంది, ఎస్బీఐ బ్యాంక్ ఇవ్వండి. బ్యాంక్ అకౌంట్స్ 20,000. తర్వాత ఐటమ్స్ కూడా ఉన్నాయి కదా, ఐటమ్స్ లో కూడా ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇవ్వాలి. ఫస్ట్ యూనిట్స్ లోకి వెళ్ళండి, ఎన్ఓఎస్ తీసుకోండి, నెంబర్స్. తర్వాత స్టాక్ ఐటెంలోకి వెళ్ళండి. ఓకే, ఫస్ట్ ఏముంది ఇక్కడ గ్రైండర్స్, కంట్రోల్-C కాపీ, కంట్రోల్-V పేస్ట్, నెంబర్స్. ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇవ్వాలి 2,000. నెక్స్ట్ మిక్సెస్, కంట్రోల్-C కాపీ, కంట్రోల్-V పేస్ట్. మధ్య మధ్యలో షార్ట్ కట్స్ కూడా యూజ్ చేస్తున్నాను. 2,1,500. నెక్స్ట్ సీలింగ్ ఫ్యాన్స్, కంట్రోల్-C, కంట్రోల్-V, 2,800. నెక్స్ట్ టేబుల్ ఫ్యాన్స్, $1,000. ఈ విధంగా ఐటమ్స్ లో కూడా ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇవ్వాలి. ఎస్కేప్ ఇవ్వండి, ఎస్కేప్ ఇవ్వండి. ఇప్పుడు ఆల్టర్ లోకి వెళ్ళండి, లెడ్జర్ లోకి వెళ్ళండి, క్యాష్ ఓపెన్ చేసి ఇక్కడ లాస్ట్ లో క్యాష్ బ్యాలెన్స్ ఓపెనింగ్ బ్యాలెన్స్ 80,000 ఇవ్వండి. ఎస్కేప్, ఎస్కేప్. ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ లోకి వెళ్ళి ఆల్ట్ F1 ఇవ్వండి, ఎక్స్పాండ్. చూసారా, 1,88,600, 1,88,600 ఓపెనింగ్ బ్యాలెన్స్ వచ్చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఈ అమౌంట్ తో ఆ బ్యాలెన్స్ షీట్ లో మీకు ఏదైతే కనబడుతుందో, ఓకే, అదే వాల్యూస్ బ్యాలెన్స్ షీట్ లో ఏవైతే కనబడుతుందో అదే వాల్యూస్ తో మళ్ళీ ఫైనాన్షియల్ ఇయర్ అంతా బిజినెస్ చేసి, ఓకే, మళ్ళీ అమౌంట్స్ అనేది ఎంటర్ చేసుకోవాలి. ఇప్పుడు అమౌంట్ ఇక్కడ మ్యాచ్ అయిందా, 1,88,600, 1,88,600. ఓకే, ఎస్కేప్ ఇవ్వండి. ఇప్పుడు ఓచర్స్ లోకి వెళ్ళండి. ఓకే,
కొత్తగా వచ్చిన లెడ్జర్స్ ఆన్ ద స్పాట్ చేద్దాం. 1/5 డేట్ మార్చండి, పర్చేజ్ లోకి వెళ్ళండి. డేట్ 1/5 ప్రకాష్ అనుకో. ఇప్పుడు పర్చేజ్ లెడ్జర్ నేను చేయలేదు, ఆన్ ద స్పాట్ చేయాలి. ఆల్ట్ సి, లేదు అంటే క్రియేట్ ఇక్కడే ఉంటుంది. పర్చేజ్ అని చేయండి. ఆన్ ద స్పాట్ ఎలా క్రియేషన్ చేయాలి? సేవ్ చేయాలంటే కంట్రోల్ ఏ ఫర్ యాపిల్. ఆన్ ద స్పాట్ చూడండి, పర్చేజ్ ని క్రియేషన్ చేసేసారు. సీలింగ్ ఫ్యాన్ 50. రేట్ ఆటోమేటిక్ అదే ఎందుకు తీసుకుంటుంది? ఓపెనింగ్ బ్యాలెన్స్ మీరు వేశారు కాబట్టి ఆటోమేటిక్ గా అదే తీసుకుంటుంది. టేబుల్ ఫ్యాన్ 50, మిక్సెస్ 50, గ్రైండర్స్ 50. టోటల్ గా 2,65,000 కి మన బిజినెస్ ప్రకాష్ అనే వ్యక్తి దగ్గర మన బిజినెస్ 2,65,000 కి పర్చేజ్ చేస్తుంది. నెక్స్ట్ 2/5 మళ్ళీ 2వ తారీఖున సేమ్ అవే ఐటమ్స్ మళ్ళీ రమేష్ దగ్గర కూడా పర్చేజ్ చేస్తుంది. డేట్ మార్చండి, 2/5 రమేష్. సీలింగ్ ఫ్యాన్, టేబుల్ ఫ్యాన్, మిక్సెస్, గ్రైండర్స్ సేమ్ 2,65,000. 2,65,000. తర్వాత ఇప్పుడు ఐటమ్స్ పర్చేజ్ చేశారు, వాటి మీద ప్రాఫిట్ యాడ్ చేసుకుని మార్కెట్ లో సేల్ చేస్తారు. 1/6 రామ్ కి సేల్ చేశారు. F8 లోకి వెళ్ళాలి. డేట్ మార్చుకోండి, 1/6 రామ్ అనుకో. ఇప్పుడు నేను సేల్స్ లెడ్జర్ చేయలేదు, ఆన్ ద స్పాట్ చేయాలి. సీలింగ్ ఫ్యాన్, టేబుల్ ఫ్యాన్, మిక్సెస్, గ్రైండర్స్. సో టోటల్ గా 2,45,000కి మన బిజినెస్ ఎవరికి సేల్ చేసింది? ఇక్కడ లైక్ రామ్ అనుకోకి సేల్ చేసింది. ఓకే, ఇలా సేల్ చేయడం జరిగింది. చేసిన తర్వాత ఆ 2,45,000 మీద మనకి ఏం జరిగింది నెక్స్ట్ అంటే లైక్ ట్యాక్స్ 4%. ట్యాక్స్ ఏముంది? 4% మనకి ఇక్కడ ఎంటర్ చేయడం జరిగింది. ఓకే, ఈ అమౌంట్ పైన ఉంటే అది ఐటమ్ స్పేస్, ఈ అమౌంట్ కిందికి వస్తే అది లెడ్జర్ స్పేస్. ట్యాక్స్ ఆల్ టు సి, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ అదర్స్. ఓకే, 4%. సో 9,800 యాడ్ అయ్యారు. ఈ 2,45,000కి 9,800 యాడ్ అవుతే 2,54,800 అమౌంట్ ఇక్కడ అయింది. నెక్స్ట్ 2/6 డేట్ రవి అనుకో. సీలింగ్ ఫ్యాన్స్, టేబుల్ ఫ్యాన్, గ్రైండర్స్. 2,45,000కి ట్యాక్స్ 4%.
సేమ్ వాల్యూ వస్తుంది ఇద్దరికి 2,54,800 వచ్చింది. ఓకే, నెక్స్ట్ 31/7 క్యాష్ సేల్స్. క్యాష్ కే సేల్ చేస్తాం. సీలింగ్ ఫ్యాన్స్, టేబుల్ ఫ్యాన్స్, $1,75,000. సో సేల్స్ లో డిస్కౌంట్ వచ్చిందంటే అది మన బిజినెస్ కు ఎక్స్పెన్స్ ఉంటుంది. అదే పర్చేజ్ లో డిస్కౌంట్ వస్తే మన బిజినెస్ కు అది ఇన్కమ్ అవుతుంది. ఇప్పుడు మనం 1,75,000 కి క్యాష్ సేల్ చేసాం, అందుకు మనము 5% డిస్కౌంట్ ఇచ్చాం. మనకే కదా నష్టం డిస్కౌంట్ ఇస్తే. ఓకే, సార్ ఆల్ టు సి. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ పర్సంటేజ్ ఇస్తే ఈ కాలం ఇక్కడ ఇవ్వాలి, అమౌంట్ ఇస్తే లాస్ట్ లో ఇవ్వాలి. ఇప్పుడు -5. పర్చేజ్లు అయినా సేల్స్ అయినా మైనస్ మ్యాండేటరీ. పర్చేజ్లు అయినా సేల్స్ అయినా మైనస్ అనేది మ్యాండేటరీగా ఇవ్వాల్సి వస్తుంది. ట్యాక్స్ ఓకే 4%. 1,75,000 లో 8,750 వేసి నువ్వు డిస్కౌంట్ ఇచ్చావు, మళ్ళీ ట్యాక్స్ వేసావు, మళ్ళీ 7,000 సేవ్. నెక్స్ట్ ఇప్పుడు ఏమైంది? రిసీవ్డ్ చెక్ ఫ్రమ్ రామ్ అండ్ రవి 80% ఆఫ్ సేల్స్ వాల్యూ. ఇప్పుడు ఇక్కడ ఏం చేసాం? రామ్కి సేల్ చేసాం, రవికి సేల్ చేసాం, బట్ అప్పుగా సేల్ చేసాం. వాళ్ళు మనకి టోటల్ అమౌంట్ ఇవ్వకుండా 80% వాల్యూనే ఇచ్చారు. తర్వాత పేమెంట్ ప్రకాష్ అండ్ రమేష్ 70% ఆఫ్ పర్చేజ్ వాల్యూ. ఇక్కడ పర్చేజ్ చేసాం, ఎవరి దగ్గర? ప్రకాష్ దగ్గర నుంచి పర్చేజ్ చేసాం, రమేష్ దగ్గర నుంచి పర్చేజ్ చేసాం. ఇప్పుడు మనం పర్చేజ్ చేసిన తర్వాత మన బిజినెస్ వారికి టోటల్ అమౌంట్ ఇవ్వలేదు, 70% వాల్యూ ఇచ్చింది. ఇప్పుడు దాన్ని ఎలా మనం క్యాలిక్యులేషన్ చేసుకోవాలి? వాటిని మనం ఎలా క్యాలిక్యులేషన్ చేసుకోవాలి? టేబుల్లోకి వెళ్ళి ఆల్ట్ F2 ఇచ్చేసి డేట్లు తీసేయండి, స్పేస్ ఎంటర్, స్పేస్ ఎంటర్. ఇక్కడ 2,65,000, 2,65,000, 2,54,800, 2,54,800. కంట్రోల్ N, క్యాలిక్యులేటర్ ఆన్ అవుతుంది. N ఫర్ న్యూజిలాండ్. ఓకే, ఇప్పుడు సేల్స్ కదా ఫస్ట్ 2,54,800 ఇంటూ పర్సంటేజ్ ఎంత? 80/100. కింద చూడండి లెఫ్ట్ సైడ్ లో అండర్ లో 2,54,800 ఇంటూ 80/100 అంటే 203,840 వచ్చింది. తర్వాత 2,65,000 ఇంటూ 70/100 1,85,500. 1,85,500. ఓకే, ఎస్కేప్. వచ్చేస్ లోకి వెళ్దాం. ఫస్ట్ రిసిప్ట్ తీసుకుందాం. రిసిప్ట్ లో ఇక్కడ చూడండి, లైక్ రామ్ అనుకో 203,840 మళ్ళీ క్రియేట్ చేయాలి. రవి 203,840 SBI బ్యాంక్. సేవ్ చేయాలి. నెక్స్ట్ పేమెంట్ ప్రకాష్ అండ్ రమేష్ 1,85,500 మళ్ళీ డెబిట్ చేయాలి. రమేష్ 1,85,500. ఇక్కడ చెక్ అని మెన్షన్ చేయలేదు అంటే క్యాష్ అని అర్థం. ఇక్కడ ఎందుకు నెగిటివ్ వస్తుందమ్మా? క్యాష్ ఎందుకు నెగిటివ్ వస్తుంది? అక్కడ
ఎవరు చెప్పగలరా? క్యాష్ నెగిటివ్ ఎందుకు వస్తుంది? కాంట్రా తీసుకోవాలి. నెగిటివ్ ఎందుకు వస్తుంది క్యాష్? చెప్పండి. మన దగ్గర క్యాష్ లేనప్పుడు నెగిటివ్ బ్యాలెన్స్ చూపిస్తుంది. ఓకే, సో ఇక్కడ క్యాలిక్యులేటర్ వెళ్ళిపోవాలంటే ఇంటూ మార్క్ ఇస్తే వెళ్ళిపోతుంది. నెక్స్ట్, మన దగ్గర ఎప్పుడైతే క్యాష్ బ్యాలెన్స్ తక్కువ ఉంటుందో అప్పుడు ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. క్యాష్ పెయిడ్ టు పెట్టి క్యాష్ కాంట్రా 2500 ఆల్ టు సి క్యాష్ ఇన్ హ్యాండ్. నెక్స్ట్, పేమెంట్ మేడ్ బై క్యాష్. సో ఇవన్నీ కూడా డెబిట్ చేసి క్యాష్ క్రెడిట్ చేయాలి. పేమెంట్, సాలరీస్ ఆల్ టు సి, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. మ్యూట్ లో పెట్టుకోండి. ఫోన్ కట్టి నా పిల్లలు చేసేస్తారు. సో 15,000 మళ్ళీ డెబిట్ చేయండి. ఆల్ టు సి, వేజెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 10,000 మళ్ళీ డెబిట్ చేయండి. ఆల్ టు సి, ఎలక్ట్రిసిటీ బిల్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 7,000, టెలి బిల్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 5,000, direct expenses, carries outwards, indirect expenses, by cash. ఇలా తీసుకోవాలి. సేవ్. ఇలా ఒక ఓపెనింగ్ బ్యాలెన్స్ అమౌంట్ ఎంటర్ చేసుకొని ఒక ఫైనాన్షియల్ ఇయర్ అంతా కావచ్చు, 1 మంత్ అంతా కావచ్చు, బిజినెస్ లో ట్రాన్సాక్షన్ పోస్ట్ చేస్తూ వెళ్తాం. డే బుక్, ఆల్ట్ F2 ఇవ్వండి, స్పేస్ ఎంటర్, స్పేస్ ఎంటర్. మీరు చేసిన ట్రాన్సాక్షన్స్ అన్ని కనిపించాలంటే డేట్లు తీసేయాలి. ఎస్కేప్. తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్ట్ F1, ఎక్స్పెండ్. నెట్ ప్రాఫిట్ 108,750, 108,750. ఎస్కేప్. పాస్పోర్ట్. మన రిపోర్ట్స్ అనేవి ఒక చోట కనబడతాయి. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్, ఆల్ట్ F1, ఎక్స్పెండ్. డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్ అవుతుంది. అకౌంట్ బుక్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్. పర్చేజ్ రిజిస్టర్, సేల్స్ రిజిస్టర్, రిసిప్ట్ రిజిస్టర్, పేమెంట్ రిజిస్టర్, కాంట్రా రిజిస్టర్. సో చేస్తాయి. తర్వాత స్టాటిస్టిక్స్. కాంట్రాలో ఒక ఎంట్రీ పాస్ అయి ఉంది, పేమెంట్ లో 2 ఎంట్రీస్ ట్రాన్సాక్షన్స్ పోస్ట్ అయి ఉన్నాయి, పర్చేజ్ లో 2 ఉన్నాయి, రిసిప్ట్ లో 1 ఉంది, సేల్స్ లో 3 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. మంత్లీ కొత్తగా స్టాక్ ఐటమ్స్ క్రియేట్ అయ్యాయి, లెడ్జెస్ క్రియేట్ అయ్యాయి. ఓకే,
యూనిట్స్ క్రియేటెడ్, ఇన్వెంటరీ బుక్స్, స్టాక్ ఐటమ్స్. సో ఏ మంత్ లో పర్చేజ్ జరిగింది, ఏ మంత్ లో సేల్ జరిగింది. ఇక రెడ్ గుర్తులో ఉంటే కదా అది పర్చేజ్, బ్లూ గుర్తు ఉంటే అది సేల్స్. ఓకే, స్టేట్మెంట్స్ ఆఫ్ ఇన్వెంటరీ, స్టాక్ వేరింగ్. సో పర్చేజ్ ఎంత చేసాము, సేల్స్ ఎంత క్వాంటిటీ, ఎంత ప్రాఫిట్ యాడ్ చేసుకున్నాం అనేది కూడా ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ 800, ఇక్కడ 1000, అంటే 200 ప్రాఫిట్ గా మనం సేల్ చేసుకున్నాం. అవి కూడా ఇక్కడ మీరు చూడొచ్చు, యావరేజ్ ప్రైస్. ఇలా ఈ విధంగా ఓపెనింగ్ బ్యాలెన్స్ తో ఒక ఫైనాన్షియల్ ఇయర్ ఎంత మనం ఏ విధంగా బిజినెస్ చేయాలి. స్టాక్ సమ్మరీ, F21 కాన్ఫిగర్. సో గూడ్స్ ఇన్ వర్సెస్, సో గూడ్స్ అవుట్ వర్సెస్. 100 పర్చేజ్ చేసాం, 95 సేల్ చేసాం, కానీ ఇక్కడ 7 ఉన్నాయి. ఎలా వచ్చాయి 7? 5 కదా ఉండాల్సింది. ఎలా వచ్చాయమ్మా 7? చెప్పండి చెప్పండి అమ్మా, 5 ఎలా వచ్చాయి? ఎనీవన్? ఓపెనింగ్ స్టాక్. వెరీ గుడ్. ఓపెనింగ్ స్టాక్ ఉన్నాయి కదా, సో ఓపెనింగ్ స్టాక్ వచ్చాయి. F12 కాన్ఫిగర్, సో ఓపెనింగ్ బ్యాలెన్స్, ఎస్. కంట్రోల్ ఏ. ఓపెనింగ్ బ్యాలెన్స్ 2 ఉన్నాయి కదా, అవి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇన్వర్స్, అవుట్వర్స్, క్లోజింగ్ బ్యాలెన్స్. ఓకే, ఇలా క్లియర్ మా? ఎనీ డౌట్స్? అర్థమైందా? ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎలా ఎంటర్ చేసుకోవాలి, ఆ ఓపెనింగ్ బ్యాలెన్స్ తో మళ్ళీ ఫైనాన్స్ ఇయర్ అంతా ఏ విధంగా బిజినెస్ చేయాలి, చేసిన తర్వాత ఆ అమౌంట్ ఏ విధంగా మ్యాచ్ చేసుకోవాలనేది కూడా మీకు క్లియర్ గా అర్థమైంది. ఐ థింక్ ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చండి. సార్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంది సార్, అంటే పర్చేజ్ సేల్ అన్నీ కూడా ఓపెనింగ్ బ్యాలెన్స్ లోకే వేయాలి సార్. సెకండ్ మీటర్లో నీకు బాగా అర్థమవుతుంది ఎందుకంటే. ఓకే, అసలు ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎలా వచ్చింది అనేది నీకు తెలియాలి, సెకండ్ మీటర్లో తెలుస్తుంది. సార్ ఓకే, బాహుబలి 1, బాహుబలి 2, పార్ట్ 1, పార్ట్ 2. ఓకేనా? ఇంకామా ఎనీ డౌట్స్? లాస్ట్ ప్రీవియస్ క్లాసెస్ చేస్తున్నారా? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. క్లియరా? గైస్ ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? రిమైనింగ్ వాళ్ళు శ్రీనివాస్, ఉపేంద్ర, సత్యనారాయణ, రామారావు, దొరబాబు, మౌనిక, శివకృష్ణ. ముందు ఏం డౌట్ లేదు సార్. ఓపెనింగ్ బ్యాలెన్స్ అందరూ ఐ థింక్ అందరూ అప్డేట్ లో ఉన్నారు. టెక్నికల్ పాయింట్స్ కూడా చేస్తున్నారా? మనీషా టెక్నికల్ పాయింట్స్ కూడా చేస్తున్నారా? యా. సో టాలీ కంపెనీ నుంచి మెయిల్ ఐడీస్ వచ్చాయి కదా, ఎవరికైనా పెండింగ్ ఉన్నాయా? 8 లో జాయిన్ అయిన వాళ్ళు, పెండింగ్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి. ఓకే, రిమైనింగ్ వాళ్ళు ఎవరైనా కన్వర్ట్ అయ్యే వాళ్ళు ఉంటే కన్వర్ట్ అవ్వచ్చు. ఓకే, ఛాన్స్ ఇస్తున్నాను ఇంకా.